హాయ్ ఎవ్రీవన్, నా పేరు పల్లవి. ఈరోజు నేను షేర్ చేస్తున్న హెల్తీ, హై ప్రోటీన్ అండ్ హై ఫైబర్ సోయా కబాబ్ రెసిపీ. తక్కువ ఆయిల్తో హెల్తీ వర్జన్ ఎలా చేయించుకోవాలో చూసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద రెసిపీ. దీనికోసం సాస్ ప్యాన్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అండ్ బాయిల్ అవ్వడానికి కొంచెం సాల్ట్, 30 grams ఆఫ్ సోయా చంక్స్ని యాడ్ చేసుకుంటున్నాను బాయిలింగ్ వాటర్లోకి. సో ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, 2 to 3 minutes బాయిల్ చేసుకొని హాట్ వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి కోల్డ్ వాటర్ యాడ్ చేసుకోండి. సో దట్ సోయా చంక్స్ ఎక్కువ కుక్ అయిపోకుండా సాఫ్ట్ అయిపోకుండా ఉంటాయి. అండ్ ఇప్పుడు దాంట్లో ఉన్న వాటర్ని మొత్తం స్క్వీజ్ అవుట్ చేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఒక చాపర్లోకి వెజీస్ యాడ్ చేసుకుంటున్నా. 1 మీడియం సైజ్డ్ ఆనియన్ అండ్ 2 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్ని బట్టి. అండ్ దీంతో పాటు ఒక 4 to 5 వెల్లుల్లిపాయలని యాడ్ చేస్తున్నా. అండ్ నేను ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అండ్ క్యారెట్ని యాడ్ చేస్తున్నా. అండ్ ఆల్సో వెజీస్ బిగ్ సైజ్లో కట్ చేసుకోండి, మరీ స్మాల్గా కట్ చేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ రిలీజ్ అయిపోయి కబాబ్స్ని ఫామ్ చేయడానికి రాదు కాబట్టి. అండ్ ఆల్సో కోర్స్గా బ్లెండ్ చేసుకోండి, ఫైన్గా కాకుండా. క్యారెట్, క్యాప్సికమ్ అనే కాకుండా మీ ఫేవరెట్ వెజీస్ ఆఫ్ యువర్ చాయిస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత మిక్స్చర్ ఇలా ఫామ్ అయిపోద్ది. అండ్ దీన్ని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. సేమ్ అదే చాపర్లోకి నేను సోయా చంక్స్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ మొత్తం కంప్లీట్గా స్క్వీజ్ అవుట్ చేసుకొని యాడ్ చేసుకోండి, సో దట్ సాఫ్ట్ అవ్వకుండా అండ్ సోయా గ్రాన్యూల్స్ లాగా ఫామ్ అయ్యేంత వరకు కోర్స్గా బ్లెండ్ చేసుకొని బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ దీంతో పాటు నేను కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తున్నా, లైక్ సాల్ట్, పెప్పర్, ధనియా పౌడర్ అండ్ డైజెషన్ కోసం జీరా యాడ్ చేస్తున్నా. కొంచెం పసుపు, మీరు వేరే ఏ మసాలాస్ కావాలైనా ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి, అంత స్పైసెస్ అన్నీ ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు. అండ్ దీన్ని ఇంకా హై ప్రోటీన్ చేయడానికి నేను సత్తు ఫ్లవర్ యాడ్ చేస్తున్నా. అబౌట్ 5 to 6 tablespoons యాడ్ చేశాను, మీరు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ సత్తు ఫ్లవర్ ప్లేస్లో మీరు బేసన్ కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఇట్లా రౌండ్ షేప్లోకి ఫామ్ చేసుకొని కబాబ్స్ లాగా రోల్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు ఒక ప్యాన్ని, స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్ని నాన్ స్టిక్గా కన్వర్ట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ని గ్రీస్ చేసుకుంటున్నా. గ్రౌండ్ నట్ ఆయిల్ యూస్ చేస్తున్నా, మీరు వేరే ఏ ఆయిల్ అని యూస్ చేయొచ్చు. అండ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న సోయా కబాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి దానిలోకి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో పైన కూడా కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను, సో దట్ ఈవెన్గా బోత్ ద సైడ్స్ కుక్ అవుతాయి, ఫ్రై అవుతాయి అనేసి. ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, సో దట్ హెల్తీ కబాబ్స్ are ready. And do try this healthy soya kebabs recipe and let me know in the comments how did it turn out for you. It is super soft and super filling and super nutritious, so give it a try. And ilanti marini healthy recipes kosam like, share and subscribe to my channel Pallavi Nourish. If you like the recipe, hit that like button. Stay happy, stay healthy, and thank you for watching.